మెస్సీ గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్ కోసం రాచకొండ సిపి సుధీర్ బాబు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి ఆర్ఆర్-9 అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు జట్లు 15-20 నిమిషాల పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాయి. ఆట ప్రారంభానికి 5 నిమిషాల ముందు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ మైదానంలోకి వచ్చి ఇద్దరూ కలిసి బంతిని డ్రిబ్లింగ్ చేయనున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘనస్వాగతం పలికారు. ఇండియా గోట్ టూర్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్‌కు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘనస్వాగతం పలికారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన మెస్సీకి ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్ నుంచి మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్‌కు బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా రాహుల్, రేవంత్, మహేష్ గౌడ్ ముగ్గురు ఒకే కారులో ఎయిర్‌పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. ఫలక్నుమా ప్యాలెస్‌లో మెస్సీ హాజరు కానున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. అనంతరం నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి మెస్సీ మ్యాచ్ చూడనున్నారు. మ్యాచ్ అనంతరం కాసేపు మాట్లాడి రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ ఉప్పల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు నుంచి ఉప్పల్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్కేసర్, ఓఆర్ఆర్ మీదుగా అబ్దుల్లాపూర్ మేట్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలోని మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోనికి అనుమతించనున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో తరహాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.